వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక పచ్చిపులుసు వీర్రాజు కావమ్మ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, పట్టణ కౌన్సిలర్లు చిలకల శారదాదేవి, ఆలమూరి భారతీయులను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు పట్టణ కౌన్సిలర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జల్లూరి పుష్పవతి, సెక్రటరీ కందగట్ల అనంత భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భువనగిరి పద్మజ, ఉపాధ్యక్షులు ప్రగళ్లపాటి పద్మశ్రీ, కోళ్లపర్తి వనిత, సహాయ కార్యదర్శులు కొల్లెపర వరలక్ష్మి, అనంతం శిరీష మరియు వాసవి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు కౌన్సిలర్ ఆలమూరి భారతి గారిని, అలాగే చిలకల శారదాదేవి గారిని, మనం వైస్ చైర్మన్ అయిన గంగుల వెంకటలక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుందండి. ఈరోజు మన ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున అండి ముందుగా ఆలమూరి భారతి గారిని ఆహ్వానిస్తున్నాము. పట్టుకోండి. ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ నా నమస్కారాలండి. ఈ రోజు మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ అందరికీ నమస్కారం అండి. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ప్రతి నెల సాధారణ సమావేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఈ మహిళా దినోత్సవానికి మమ్మల్ని పిలిచి మీరందరూ మమ్మల్ని ఎంతో గౌరవంగా మమ్మల్ని సత్కరించినందుకు ప్రతి మహిళకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మహిళలందరికీ తెలియజేస్తున్నాను. వాసవి అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మమ్మల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం వారు మమ్మల్ని ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన మహిళా దినోత్సవం అంటే అంటే మల్టీ టాలెంటెడ్. ప్రతి మనిషిలోనూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. మన టాలెంట్ని
మన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు గుర్తించి మనల్ని ఇంత ప్రోత్సాహకరంగా మనల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరీ చెప్తున్నాను, మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఆర్యవైశ్య మహిళా సంఘం వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మార్చి 8వ తారీఖు రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన ఆర్యవైశ్య సంఘం మహిళలు మమ్మల్ని ఆహ్వానించి ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళ అన్ని రంగాల్లో ఉన్నతాభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.